వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఢిల్లీలోని తీహార్ జైలుకు ఒక కష్టం వచ్చి పడింది. ఎంతో కరుడుగట్టిన నేరస్తులకు, రాజకీయ క్రిమినల్స్ కు అవసరమైన తీహార్ జైలును ఇప్పుడు మరో చోటుకు తరలించబోతున్నారు. ఈ జైలు ఎందుకు కొత్త చోటుకు వెళ్తుంది? దీని వెనుక ఏం కారణాలున్నాయి? అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దీని చరిత్రలో ఏ రహస్యాలు దాగున్నాయి? లెట్స్ వాచ్. తీహార్ జైలు దేశంలోనే అతిపెద్ద జైళ్లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ జైలు ఇప్పుడు మరో చోటికి షిఫ్ట్ కాబోతోంది. ఢిల్లీలో చాలా ఏళ్లుగా ఉన్న ఈ జైలు గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని నగరం బయటకు తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ మార్పు ఎందుకు అవసరమైంది? ఇక్కడ ఏం సమస్య ఉంది? తీహార్ జైలును ఢిల్లీ శివార్లకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు ఈ జైలు జనక్పూరి సమీపంలో 400 ఎకరాల్లో విస్తరించి ఉంది. కానీ దీని చుట్టూ జనాభా భారీగా పెరిగిపోవడంతో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాదు, జైలు లోపల కూడా స్థలం సరిపోవడం లేదు. ఈ రద్దీ వల్ల సిబ్బందికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికే ఈ ప్లాన్ రూపొందించింది. తీహార్ జైలు 10,000 మంది ఖైదీల కోసం రూపొందించబడింది. కానీ ఇప్పుడు ఇక్కడ దాదాపు 19,500 మంది ఖైదీలు ఉన్నారు. ఈ రద్దీ వల్ల స్థలం సరిపోవడం లేదు. ఖైదీలకు సరైన సౌకర్యాలు అందడం కష్టంగా మారింది. అందుకే దీన్ని శివార్లలో ఎక్కువ ఖాళీ స్థలం ఉన్న చోటుకు తీసుకువెళ్లాలని ఆలోచిస్తున్నారు. దీనికోసం 10 కోట్లతో సర్వే కూడా చేశారు. 1958లో స్థాపించబడిన ఈ జైలు దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైలు సముదాయంగా గుర్తింపు పొందింది. ఇక్కడ అనేక ప్రముఖ నేరస్తులు శిక్షణ అనుభవిస్తున్నారు. ఇందిరాగాంధీని చంపిన హంతకులు, అఫ్జల్ గురు వంటి వారు ఇక్కడే ఉరితీయబడ్డారు. ఒకప్పుడు కిరణ్ బేడి సంస్కరణలతో మెరిసిన ఈ జైలు ఇప్పుడు రద్దీతో సమస్యలను ఎదుర్కొంటోంది. జైలును కొత్త చోటుకు తరలించిన తర్వాత ఖైదీల తరలింపు దశల వారీగా జరుగుతుంది. దాదాపు 19,500 మంది ఖైదీలను ఒక చోట నుంచి మరో చోటుకు తరలించడం అంత సులభం కాదు. ఎలాంటి గందరగోళం లేకుండా పూర్తి చేయడానికి ప్రత్యేక బృందం పనిచేస్తుంది. ఈ ప్రక్రియ సవాలుతో కూడుకున్నది. ఈ మార్పు విజయవంతమైతే తీహార్ జైలు కొత్త రూపంతో మరింత సురక్షితంగా మారే అవకాశం ఉంది. రద్దీ తగ్గడంతో ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చు. జనవాసాల మధ్య ఉన్న ఈ జైలు ఇక శివార్లలో ఉంటుంది. ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కానీ ఇది ఒక పెద్ద మార్పుకు నాంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మార్పు విజయవంతమైతే తీహార్ జైలు కొత్త రూపంలో మరింత సురక్షితంగా మారే అవకాశం ఉంది. రద్దీ తగ్గడంతో ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించొచ్చు. జనావాసాల మధ్య ఉన్న ఈ జైల్ ఇక శివార్లలో ఉంటుంది. ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కానీ ఇదొక పెద్ద మార్పుకు నాంది అనటంలో సందేహం లేదు.